పురుషులారా, నీ ఇంటికి నువ్వు యజమానుడివి. యజమానుడిగా ఉంటే సరిపోదు, యాజకుడివి కావాలి. ఏమండి, కుటుంబ ప్రార్థన చేసుకున్నావు రండి, భార్య పిలిస్తే నువ్వు కూర్చోవటం కాదు. యవన పిల్లరా, తమ్ముళ్ళు, నాన్న రానా కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అమ్మ పిలిస్తే కుటుంబ ప్రార్థనలో కూర్చోవటం కాదు. పురుషులారా, మీరు ఇంటికి యజమానులు. ప్రతి యజమానుడు యాజకుడిగా బ్రతకాలి. ఏ ఇంటిలో యజమానులు యాజకులుగా బ్రతుకుతూ బలిపీఠాలు కట్టుకొని ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబాలు అబ్రహాము కుటుంబాలుగా స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. క్రైస్తవ జనమా, మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ప్రతిరోజు సాయంత్రం ఒక్క అర్ధగంట, ఒక్క 30 గంట భార్య భర్త పిల్లలు ఒకే చోట కూర్చొని క్రీస్తు యేసు బలిపీఠాన్ని చేరి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. కుటుంబ ప్రార్థనలు జరిగాయా? రాబోయే కాలంలో నీ కుటుంబాన్ని అబ్రహాము కుటుంబంలాగా నిలవబెడతాడు.